మొత్తానికి సాధించారు. షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీని నిజంగా తీసేసారండి. నేను నమ్మలేదు సుమా. పేపర్లో మీరు కటింగ్ అది నాకు పంపిస్తే ఉమేష్ గారు ఏదో ఫైట్ చేస్తున్నారు, గవర్నమెంట్ వింటుందా, దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారో అని అనుకున్నాను. బట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ అండి. బట్ ఆ క్రెడిట్ నా ఒక్కడికే కాదండి, ఎందుకంటే ఇంకొక లైక్ వింగ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా దీని మీద పనిచేశారు. సో ఐ షుడ్ నాట్ టేక్ ద హోల్ క్రెడిట్ ఫర్ ఇట్ అండి. ఇంకొక వాళ్ళు కూడా పనిచేసి దాని మీద కూడా వాళ్ళు కూడా వర్క్ చేశారు. సో లైక్ అన్ని ఫోర్సెస్ యునైట్ అయినట్టు అందరం యునైట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది, గవర్నమెంట్ జియో తీసుకొచ్చింది, తర్వాత గవర్నమెంట్ దాని మీద యాక్ట్ చేయడం జరిగింది. అబౌవ్ దట్ అండి, బేసికలీ ఈ పార్కింగ్ ఫీజు కన్నా మల్టీప్లెక్స్లో ఈ ఈటరీస్ కానీ బెవరేజెస్ కానీ చాలా ఎగ్జార్బిటెంట్ రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు. సో మామూలుగా బయట పాప్కార్న్ చూస్తే మీకు 50 రూపీస్ 60 రూపీస్ ఉన్న చోట 200 రూపీస్ 350 కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంత ఎగ్జార్బిటెంట్ గా ఛార్జ్ చేస్తున్నారు. మనం అసలు ఫస్ట్ దీని మీద ఎక్కువ ఫైట్ చేసాం అనమాట. ఈ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది అకున్ సబర్వాల్ గారికి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ డిఏజీగా ఉన్నారు ఆయన. నేను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ డిఏజీగా ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం, నేను నా కలీగ్ అడ్వకేట్ ఒక అన్నారు సోమశేఖర్ గారు. సో మీ ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మన సివిల్ సప్లైస్కి, ఆయన సివిల్ సప్లైస్ కూడా పనిచేస్తున్నారు మన అకున్ సబర్వాల్ గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విల్ టేక్ ఎ ప్రాంప్ట్ యాక్షన్ ఆన్ దిస్ అండి, స్విఫ్ట్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. Because at the end of the day, being an advocate or being in the journalist profession, we can only represent to the concerned authorities, competent authorities. At the end of the day, they have to act accordingly. So, ఆయన కూడా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు. సో లైక్ కొంతమంది టీమ్ని పంపించి మల్టీప్లెక్స్లో వాటిలో రేట్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, దాని మీద మొత్తం అంతా వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేసి కొంతకాలం నడిచింది. కొంతకాలం వాటికి క్వాంటిటీ పెట్టమన్నారు, క్వాంటిటీకి తగ్గట్టు రేట్ ఛార్జ్ చేయమన్నారు. సో దట్ వాస్ దేర్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ వాస్ దేర్. బట్ పూర్తి స్థాయిలో అంత మార్పు వచ్చింది లేదండి, రాలేదు. ఎందుకు రాలేదు కూడా చెప్తాను నేను మీకు. అంటే బేసికల్లీ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ అడ్వకేట్ యూ కెన్ ఓన్లీ ఫైట్ అవుట్ సైడ్ ద కోర్ట్ అండ్ ఇన్సైడ్ ద కోర్ట్ అండి. అవుట్ సైడ్ ద కోర్ట్ టు ప్రొసెషన్స్, టు డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఆల్. ఇన్సైడ్ ద కోర్ట్ ఆబ్వియస్లీ త్రూ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్, మీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి చెప్పాలి. కోర్టుకి వెళ్ళేసరికి విషయం ఏమైందంటే, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తున్న టైంకి ఇంకో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానిలో మనం ఇంప్లీడ్ ఫైల్ చేసాం. ఇంప్లీడ్ అంటే ఇంటర్వెన్షన్ అప్లికేషన్ అంటాం అనమాట. సో ఫైల్ చేసేసరికి ద మెయిన్ పిటిషన్ హ్యాస్ బిన్ డిస్పోజ్డ్ ఆఫ్. సో జడ్జి గారు ఏం చెప్పారంటే, ఓకే ఐ కంప్లీట్లీ అడ్మిట్ ది జుడిషియరీ, ది కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ హ్యాస్ అట్మోస్ట్ విజ్డమ్, ఐ కంప్లీట్లీ అడ్మిట్ దట్ ఫ్యాక్ట్. బట్ ద పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏమైందంటే, జస్ట్ బికాజ్ ఒక 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చోట ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్, సో యు ఆర్ నాట్ గోయింగ్ టు డై అన్నారు. సో యు నాట్ లైక్ యు నాట్ అని జడ్జి గారు చెప్పారు, వెళ్ళండి కొనుక్కోకుండా ఉండండి, దట్స్ యువర్ డిస్క్రిప్షన్, దట్స్ యువర్ ప్రెరోగేటివ్ కదా. ఎలా చెప్పండి, పక్క వాళ్ళు తింటూ ఉంటే పిల్లలు తినకుండా ఉంటారు అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయండి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ దట్ హ్యాస్ బీన్ ద పిటిషన్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్. మళ్ళీ ఇంకో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో వేయాలని మాత్రం ఇంటెన్షన్ నాకైతే ఉంది. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు ఫైట్ ఇట్ టూత్ అండ్ నెయిల్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీద ఎట్లాగన్నా నేను ఫైట్ చేయాలని మాత్రం నాకు ఉంది. ఎందుకంటే అండి, ఇప్పుడు అది ఇట్స్ బ్లేటెంట్ ఇంజస్టిస్, బ్లేటెంట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ బ్లేటెంట్ కమర్షియలైజేషన్. ఎందుకంటే ఒక పాప్కార్న్ది నువ్వు 100 రూపీస్ ఛార్జ్ చేస్తే ఐ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్. అసలు పాప్కార్న్ 100 రూపీస్ కూడా ఛార్జ్ చేయటం కాదు, 50 రూపీస్ 20 రూపీస్ ఉన్న పాప్కార్న్ని నువ్వు 250 రూపీస్ 300 ఛార్జ్ చేస్తే, నేను జీవికే 1 మాల్కి వెళ్ళా మార్నింగ్, టికెట్ బై చేశా, పర్చేస్ చేయకపోతే పైకి వెళ్ళడానికి లేదు కదా. సో టికెట్ పర్చేస్ చేసి నాకు కావాల్సిన ఈటరీస్ అన్ని తీసుకున్నా, బెవరేజెస్తో సహా. బిల్ కలెక్ట్ చేసుకున్నా, అక్కడక్కడ తినేసి అక్కడ డస్ట్బిన్లో పడేసేసి ఆ బిల్ తీసుకొని నా పిటిషన్కి అటాచ్ చేశా, నా రిప్రజెంటేషన్కి, టు మోర్ ప్రిసైజ్ నా రిప్రజెంటేషన్కి అటాచ్ చేశా. సో ఇట్లా ఈ విధంగా రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు ఇన్సైడ్ ద మల్టీప్లెక్సెస్ అని ఒక మూమెంట్ తీసుకొచ్చాం. కాకపోతే అది ఎక్కడ డైడౌన్ అయిపోయిందంటే, బేసికల్లీ జుడిషియరీ హ్యాస్ నాట్ టేకెన్ ఇట్ ఆన్ టు ఇట్ సెల్ఫ్ అనమాట. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్యాపిటలిస్ట్ వరల్డ్ కదా. సో ఇట్స్ యువర్ డిస్క్రిప్షన్ వెదర్ టు ఈట్ ఇట్ ఆర్ నాట్. సో నువ్వు తినకూడదా అనేది నీ ఇష్టం. సో అంత రేట్ ఉన్నప్పుడు నువ్వు డోంట్ పర్చేజ్ ఇట్ అనేది ఇది జ్యుడిషియరీ చెప్పిన ఒక ఇది అనమాట. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే చాలా సైలెంట్ వేవ్లా ఉంటాయి కొన్ని. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ కూడా కాన్స్టెంట్గా అక్కడ పెట్టడం, మేము అది కూడా మేము రిప్రజెంటేషన్లో ఇచ్చాం. వాటర్ ఉండాలి ఖచ్చితంగా, అవుట్ సైడ్ ఫుడ్ ఇన్సైడ్కి అలౌ చేయాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ ఇన్సైడ్ ఇంకా అలౌ చేయట్లేదు, సమ్ సెక్యూరిటీ రీజన్స్ చెప్తున్నారు వాళ్ళు. అయితే వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ మేక్ సమ్ చేంజ్ నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా రేట్స్ అనేవి రెగ్యులేట్ చేయాలి. రేట్స్ అనేవి ఇంకా రెగ్యులేట్ కాలా. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్, ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో కాకపోతే దీనికోసం మళ్ళీ మనం జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎర్లియర్ పిటిషన్ వాస్ డిస్పోజ్డ్ ఆఫ్ వితౌట్ అటాచింగ్ సమ్ రీజన్ టు ఇట్, సమ్ ఫ్రివ్లెస్ రీజన్ అకార్డింగ్ టు మీ. సో మళ్ళీ మనం జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యి మళ్ళీ బెంచ్కి వెళ్ళిన తర్వాత సో చూద్దాం ఇంకా పాజిటివ్గా ఎలా మారుతుంది అనేది. సో లెట్ ద
టేక్ ఇట్స్ ఓన్ టైం అండి, లెట్ ద కోర్స్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సార్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒకవేళ మిస్టేక్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మన ఈ మధ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా నేను అడగడం జరిగింది, ఈ రైతు బజార్లో కలెక్ట్ చేసే పార్కింగ్ ఫీ గురించి. ఇది నిజంగా కంపల్సరీ చట్టపరంగా ఉందా అండి? అది జిహెచ్ఎంసీకి పెడుతుందా? అది అంటే నేను యాక్ట్ చదవలేదండి, ఇట్ మే బి వెరీ క్యాండిడ్ టు యూ. నేను యాక్ట్ చదవాల్సి వస్తుంది. రైతు బజార్ ఏ పర్టికులర్ లెజిస్లేషన్ మీద గవర్న్ అవుతున్నాయి, సో ఈ ఏపీఎంసీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా? ఏపీఎంసీస్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అని అక్కడ కమిటీస్ ఉంటాయి. అక్కడికి ఏదో ఏ ప్రొడ్యూస్ వచ్చినా ఫస్ట్ ఏపీఎంసీస్ దగ్గరికి వెళ్తుంది, ఏపీఎంసీస్ నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఏపీఎంసీస్ ద్వారా ఎవరైనా కలెక్ట్ చేపిస్తున్నారా, గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, లేదా జిహెచ్ఎంసీ వాళ్ళు, మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారా, ఎవరు కలెక్ట్ చేస్తున్నారో దానికి లీగల్ శాంక్టిటీ ఉందా లేదా, ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఒక లా చదవాలి. అది మీరు ఇప్పుడు నన్ను అడిగారు కాబట్టి నేను అది చూసి నేను ఖచ్చితంగా మీకు అది కమ్యూనికేట్ చేస్తాను, అసలు అలాంటి లా ఉందా లేదా అనేది. బేసికల్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జిక్యూటివ్ అనేది జస్ట్ ఫర్ ద లైక్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ నేను చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ కింద పనిచేసే ఉద్యోగులు వస్తారు, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, మిగతా వాళ్ళందరూ వస్తారు. ఒక లెజిస్లేచర్ అనేది లా మేకింగ్ బాడీ అనమాట, అంటే ఒక లా చేస్తుంది. ఆ లా ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిక్యూటివ్కి పవర్ ఇస్తుంది. సో ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంపవర్డ్ బై ఏ లెజిస్లేషన్. ఆ లెజిస్లేషనే లేదనుకోండి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేయడానికి లేదు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తా, ఎవరన్నా మర్డర్ చేశారు, సో ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, సో 302 అనే సెక్షన్ ఉంది. సో దాని పరంగా నువ్వు అతన్ని పనిష్ చేయొచ్చు. సో ఐపీసీ అనేది ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చావు, దాని ద్వారా పోలీస్ వాళ్ళకి నువ్వు అథారిటీ ఇస్తున్నావు. 302 కింద ఒకరు మర్డర్ చేసినప్పుడు నువ్వు వాడిని పెనలైజ్ చేయొచ్చు, లేదా పనిష్ చేయొచ్చు, ట్రయల్ కండక్ట్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, ఇంప్రిజన్ చేయొచ్చు అని. సో ప్రతిదానికి ఒక చట్టం అనేది ముందు ఉండాలి. చట్టం లేకుండా యాక్ట్ చేయడానికి లేదు. నీ బైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ బైక్ని కీస్ తీసుకొని వాడు పక్కన కీస్ తీసేసుకొని పక్కన పెట్టుకుంటాడు. కీస్ తీసుకోవడానికి ఏ విధంగా తీసుకుంటున్నావు నా బైక్ కీస్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను రోడ్ ట్యాక్స్ కట్టా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏదైతే గవర్నమెంట్కి కట్టాల్సిన అన్ని ట్యాక్సెస్ నేను పే చేస్తున్నా. సో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా చూడు. యూ హ్యావ్ ఎ రైట్ టు డూ దట్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. బట్ నా బైక్ కీస్ తీసుకోవడానికి నీకు ఏ రైట్ ఉంది? జనాలు అడగరు చాలా మంది, ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా. ద ఎండ్ ఆఫ్ ద డే యూ డోంట్ నో, యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్, యూ వోంట్ ఆస్క్. సో జనాలకి తెలపాల్సిన బాధ్యత అడ్వకేట్ల మీద కానీ, సోషల్ యాక్టివిస్టుల మీద కానీ, మీలాగా జర్నలిస్టుల మీద కానీ మనందరి మీద ఉంది. అలాగే సార్, అంటే రాంగ్ పార్కింగ్ కానీ లేదంటే స్పీడ్ ఎక్కువైనందుకు వేసే ఫీ, దాన్ని మీరే మీ చట్ట ప్రకారం ఏమంటారో నాకు తెలీదు, బట్ మీకు అర్థమైంది కదా, నేను కన్వే చేయగలిగాను. వీళ్ళది మొన్న మధ్య ఒక వెహికల్ ఆపారు, తెలిసిన వాళ్ళది. ఆపితే మీ ఆర్సీ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. అంటే వాళ్ళకి ఇలాంటి ఫీజెస్ కనుక ఏదైనా పెండింగ్ ఉంటే బండి ఆపే హక్కు కానీ, లేదా మన ఆర్సీ వాళ్ళ దగ్గర పెట్టుకునే హక్కు అని వాళ్ళ పోలీసులకు ఉందంటారా? అంటే బేసిక్ అండి, దీనికి ఎక్స్టెన్షన్గా ఒక విషయం చెప్తాను నేను. మనం ఫైట్ చేసిన కేసు ఒక దాని గురించి మాట్లాడదాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఫస్ట్ బేసిక్గా ఈ వెహికల్స్ని డీటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వెహికల్స్ని ఆ రోజు పట్టుకొని అతన్ని దింపేసి అక్కడ రోడ్డు మీద, ఆవిడను దింపేసి రోడ్డు మీద, దే వర్ ఆస్క్డ్ టు గో ఆన్ their own transport or to hire some transport, and the concerned vehicle will be seized and it will be sent to the police station. That is what the police are doing currently. అంటే తర్వాత పంపిస్తున్నారు అది? తర్వాత వాళ్ళు కోర్టుకి అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ బేసిస్ మీద వాళ్ళ వెహికల్ రిలీజ్ చేస్తున్నారు. బట్ ద పాయింట్ హియర్ ఇస్, దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. అవును, మీరు ఆ పేపర్ కటింగ్స్ అని కూడా నాకు ఇచ్చారు, పేపర్లో కూడా వచ్చింది అది. సో బేసిక్ ఏం జరిగిందంటే మన హిందూలో వాటిలో కూడా ఎక్స్టెన్సివ్గా దాన్ని కవర్ చేశారు. ఇష్యూ ఏమైందంటే ఇక్కడ మోటార్ వెహికల్ యాక్ట్ అని ఒక లెజిస్లేషన్ ఉంది. మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మోటార్ వెహికల్ యాక్ట్ అనేది పవర్ ఇస్తుంది. సో ద పోలీస్ డిపార్ట్మెంట్, ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎంపవర్డ్ బై లెజిస్లేషన్. ద నేమ్ ఆఫ్ ద లెజిస్లేషన్ ఇస్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988. ఆ లెజిస్లేషన్లో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో నువ్వు వెహికల్ని డీటైన్ చేయగలుగుతావు అనే రైట్ ఇవ్వలేదు పోలీస్ ఆఫీసర్స్కి. వెదర్ ఇట్ ఈస్ మోరల్లీ రైట్ ఆర్ మోరల్లీ రాంగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో వెహికల్ వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకి లేదు అన్న విషయం ప్రజలు డెఫినెట్గా చెప్తాను నేను. ఎందుకంటే నేను జడ్జి గారి ముందు హైకోర్టులో నాకు ఆర్డర్ కూడా దీనికి ఫేవర్గా ఆర్డర్ కూడా వచ్చింది మనకి. సో నేను జడ్జి గారి ముందే జీపీ గారిని అడిగా, జీపీ ఫర్ హోమ్ని అడిగా, ఇన్ కేస్ పర్హాప్స్ యాక్ట్లో లేకపోతే ఏమన్నా రూల్స్లో ఉందా, పోనీ రూల్స్లో లేకపోతే మీరు ఏదైతే సెక్షన్స్ ఇన్వోక్ చేశారో 2 సెక్షన్స్ అక్కడ వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నారు చలాన్లో, ఈ సెక్షన్స్ పరంగా మీరు వెహికల్ని డీటైన్ చేసే రైట్ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. ఎందుకంటే నా వెహికల్కి నేను ఆర్సీ ఉంది, నా వెహికల్ ఏం యాక్సిడెంట్ కమిట్ చేయలే. ఈ 2 ఇన్స్టెన్సెస్లోనే వెహికల్ యాక్సిడెంట్ కమిట్ చేసినప్పుడన్నా కానీ, వెహికల్కి డాక్యుమెంట్స్ లేనప్పుడన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే క్యాన్ సీజ్ మై వెహికల్, దే క్యాన్ డీటైన్ మై వెహికల్. ఇన్ ఆల్ అదర్ సర్కమ్స్టాన్సెస్ మై వెహికల్ కెన్ నాట్ బి, షుడ్ నాట్ బి
legally permissible to detain my, you are not legally permissible to detain my vehicle or authorized to detain my vehicle. This was the argument that I have placed before the Honorable High Court. And జడ్జి గారు ఎంఎస్ రామచంద్రరావు గారు ఆయన బెంచ్కి వచ్చింది ఆ రోజు మ్యాటర్. వచ్చిన తర్వాత జడ్జి గారు కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యారు, హానరబుల్ జస్టిస్ సాటిస్ఫై అయ్యి మనకు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైతే కన్సర్న్ ఇండివిజువల్ వెహికల్ డిటైన్ చేశారని నన్ను అప్రోచ్ అయ్యి మేము హైకోర్టుకి అప్రోచ్ అయ్యామో అతను వెహికల్ వెంటనే ఎస్హెచ్ఓ రిలీజ్ చేసేసాడు. సో ఇన్ కేస్ పర్హాప్స్ అలాంటి లా కనుక ఉండుంటే, నాకు తెలిసినంత వరకు లేదు, నీ దగ్గర ఉంటే నాకు ఎన్లైటన్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు కాబట్టి కానీ వెహికల్ రిలీజ్ చేసావు, నేను హైకోర్టుకి ఆర్డర్ తీసుకురాగలిగా. సో దెర్ ఈస్ నో లా ఇన్ ఆపరేషన్. లా లేనప్పుడు హౌ కెన్ పోలీస్ ఆఫీసర్స్ డీటైన్ మై వెహికల్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ ఆర్బిట్రరీనెస్. You can only exercise when some power is given to you by some legislation. ఒక లా నీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఆ పవర్ అబ్యూజివ్ చేస్తున్నావా, ఆ పవర్ ఎక్సెసివ్ పవర్గా ఉందా, మళ్ళీ దట్ కెన్ బి ఛాలెంజ్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆర్ హానరబుల్ సుప్రీం కోర్ట్. కానీ అసలు నాకు పవరే నీకు ఇవ్వనప్పుడు నువ్వు ఏ విధంగా వెహికల్స్ని డీటైన్ చేస్తావు ఛాలెంజ్ చేస్తాం. దానికి మనకు పాజిటివ్గా జడ్జ్మెంట్ కూడా వచ్చింది. రిట్లో ఛాలెంజ్ చేసాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వీళ్ళ దానికి. రిట్ అంటే ఏంటంటే ఇండివిజువల్ స్పెసిఫిక్, ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో అతను వెహికల్ రిలీజ్ అయింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అందరు వెహికల్స్ త్రూ అవుట్ ది స్టేట్ రిలీజ్ అవుతుంది.